Hello my dear students. In previous session, waves part 1 and part 2, we have covered so many topics. In part 3, I am going to explain about formation of stationary waves in closed pipe and what is meant by resonance and beats and Doppler effect and Doppler shift. So today I am going to cover these 4 topics. ఈరోజు 4 టాపిక్స్తో ఈ వేవ్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అందులో ముందుగా ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్లో స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయని చెప్తాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్. ముందు సెషన్లో ఆల్రెడీ స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటనే చెప్పుకున్నాం. When two progressive waves which are traveling in opposite direction along a same line, both will superimpose each other. Those waves are called as stationary waves. మనం 2 waves progressive waves తీసుకున్నాను, ఒకదానికొకటి ఆపోజిట్గా ట్రావెల్ అయినప్పుడు రెండు సూపరింపోజ్ అవుతాయి. అలా సూపరింపోజ్ అయినప్పుడు ఫామ్ అయ్యే వేవ్స్ని స్టేషనరీ వేవ్స్ అంటాం. ఈ వేవ్స్ని స్ట్రెచర్ స్ట్రింగ్లో తీసుకున్నాం, ఓపెన్ పైప్లో తీసుకున్నాం. ఇప్పుడు క్లోజ్డ్ పైప్లో ఎలా ఫామ్ అవుతాయని చెప్తున్నాను. ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై క్లోజ్డ్ పైప్? ఏ క్లోజ్డ్ పైప్ విచ్ ఈస్ నథింగ్ బట్ వన్ ఎండ్ ఈజ్ క్లోజ్డ్. ఒక హ్యాండ్ క్లోజ్ అవుతుందండి, ఇంకో హ్యాండ్ ఓపెన్గా ఉంటుంది. యాజ్ యూ నో దట్ ఓపెన్ పైప్లోని యాంటీనోడ్స్ అనేవి ఓపెన్ సైడ్ ఫామ్ అవుతాయి. అలా ఇక్కడ క్లోజ్డ్ పైప్లోని కూడా సేమ్ ఓపెన్ అండ్ సైడ్ యాంటీనోడ్ అనేది ఫామ్ అవుతుంది, క్లోజ్డ్ సైడ్ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇందులో కూడా సేమ్. ఫస్ట్ ఇక్కడ స్టేషనరీ వేవ్స్ స్ట్రెచ్ స్ట్రింగ్లోను ఓపెన్ పైప్లో తీసుకున్నప్పుడు వాటి యొక్క రేషియో న్యాచురల్ నెంబర్లో వచ్చింది. అంటే ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ వచ్చింది. బట్ ఇన్ క్లోజ్డ్ పైప్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. ఇందులోని న్యాచురల్ నెంబర్స్లో రాదు, ఆడ్ నెంబర్స్లో వస్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్. ఎందుకు ఫామ్ అవుతుంది? ఫస్ట్ జనరల్గా దిస్ ఈస్ ద క్లోజ్డ్ పైప్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫండమెంటల్ లెంత్ అండి ఇది. ఫస్ట్ హార్మోనిక్ అలా వస్తుంది, ఇక్కడ నోడు యాండ్ నోడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. ఫస్ట్ హార్మోనిక్. ఇది థర్డ్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్ ఫామ్ అవ్వాలంటే ఇలాంటిది ఇంకోటి ఫామ్ అయితే క్లోజ్డ్ అయిపోతుంది. సో ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. మళ్ళీ అలాంటిది ఇంకో హాఫ్ యాడ్ అయితే మాత్రం జరుగుతుంది. అంటే ఏంటి, ఇలాంటివి 3 యాడ్ అయితేనే మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అవ్వాలంటే 5, ఇంకొక నెక్స్ట్ అవ్వాలంటే 7. అంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్లో మాత్రం అవుతుంది. బై యూజింగ్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దీన్నే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఫస్ట్ హార్మోనిక్. ఇందులో దీని యొక్క లెంత్ L ఈజ్ ఈక్వల్ టు λ1/4. బికాస్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ఫస్ట్ హార్మోనిక్, అందుకే λ1 అని తీసుకున్నాను. మనకి స్పీడ్ ఫార్మాలిటీ స్పీడ్ V ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు V/λ. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి λ1 ఈజ్ ఈక్వల్ టు 4L అని రాసుకోవచ్చు. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు V/4L. మనం తీసుకున్న ఫస్ట్ వేవ్ కాబట్టి న్యూ1 λ1 వాల్యూ తీసుకున్నాం కాబట్టి న్యూ1 ఈజ్ ఈక్వల్ టు V/4L. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ అనేది రాదండి. ఎందుకంటే సెకండ్ హార్మోనిక్ అంటే ఇక్కడ క్లోజ్డ్ అవుతుంది, ఆ క్లోజ్డ్ అవి రాదు. నెక్స్ట్ ఏమవుతుందంటే థర్డ్ తీసుకోవాలి. ఎందుకు సార్ అవ్వదు? ఫస్ట్ హార్మోనిక్ ఇది, సెకండ్ హార్మోనిక్ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అని రాదు. క్లోజ్ అని రావాలంటే అది క్లోజ్డ్ పైప్ అయి ఉండలేదు, క్లోజ్డ్ పైప్ కాదు, ఓపెన్ పైప్. మళ్ళీ అలాంటి హాఫ్ ఇంకోటి వస్తుంది, అప్పుడు థర్డ్ హార్మోనిక్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ హార్మోనిక్. సో నోడ్ యాంటీనోడ్. ఇందులో ఒక నోడ్ ఒక యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. థర్డ్ హార్మోనిక్లో 2 నోడ్స్ 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. యాజ్ యూ నో దట్ ఓపెన్ అండ్ ఆల్వేస్ ఫార్మ్స్ యాంటీనోడ్. ఓపెన్ అండ్ దగ్గర కంపల్సరీ యాంటీనోడ్ మాత్రం ఫామ్ అవ్వాలి. దీని యొక్క లెంత్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఇంటూ లాంబ్డా. L ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ λ/4. మనం తీసుకుంటుంది థర్డ్ హార్మోనిక్ కాబట్టి లెట్ ఇట్ బి λ3. వేవ్ లెంత్ కాబట్టి ఆ వేవ్ యొక్క లెంత్ కాబట్టి λ3 అని తీసుకున్నాం. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ λ3 ఈజ్ ఈక్వల్ టు 4L/3. సేమ్
nu3 is equal to v by lambda 3. Lambda 3 value ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4l by 3 which is equal to 3v by 4l. But from first equation v by 4l is equal to nu1. Therefore nu3 is equal to 3 into nu1. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ కంప్లీట్ అయిందండి, థర్డ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ వస్తుంది. ఫిఫ్త్ యొక్క వేవ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఇలాంటి ఫిఫ్త్ అంటే ఇలాంటి 5 రాయాలి. 1 2 3 4 5. So node, antinode, node, antinode, node, antinode. So the distance between adjacent distance between node and antinode is lambda by 4. ఎలాంటి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. Therefore L is equal to lambda 5. 5 ఉన్నాయి కాబట్టి 5 lambda by 5. ఎందుకంటే మనం తీసుకుంటుంది ఫిఫ్త్ హార్మోనిక్. మనం తీసుకుంటుంది ఫిఫ్త్ హార్మోనిక్. ఇందులోని 3 నోడ్స్ 3 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. దెన్ ఫామ్ అవుతాయి 3 నోడ్స్ 3 యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సిమిలర్లీ సేమ్ ప్రాసెస్. lambda 5 is equal to 4l by 5. Nu 5 is equal to v by lambda 5 which is equal to v by 4l by 5. v5 is equal to 5v by 4l. సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ v by 4l by nu1 తీసుకున్నాం కాబట్టి 5 into nu1. Therefore nu5 is equal to 5 nu1. This is our third equation. From 1 2 3 these 3 వాటి యొక్క రేషియోస్ తీసుకున్న nu1 nu2 nu3 తీసుకున్నట్లయితే ఫస్ట్ let it be nu1 is to 3 nu1 is to 5 nu1. nu1 will get cancelled. 1 is to 3 is to 5. This is odd number series. This is about odd number series. అందుకే క్లోజ్డ్ పైప్లో odd number series ఉంది. మనం ఓపెన్ పైప్ తీసుకున్నాం అనుకోండి, రెండు అక్కడ ఓపెన్ పైప్ తీసుకుంటే అక్కడ ఫార్ములా వచ్చి v by 2l వస్తుంది. ఇది క్లోజ్డ్ పైప్లో v by 4l వస్తుంది. దీని యొక్క nth ఫార్ములా తీసుకుంటే nu(n) is equal to n into v by 4l. సో ఇక్కడ n is equal to odd నెంబర్ సిరీస్ తీసుకోవాలి కదా, 1 3 5 7 ఓన్లీ ఆడ్ నెంబర్ అని రాసుకోవాలి. అంటే జనరల్ ఈక్వేషన్ రాసినప్పుడు కంపల్సరీ n వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయాలి. 1 3 5 ఆడ్ నెంబర్ సిరీస్ అని మెన్షన్ చేయాలి. దీనికి ఓన్లీ క్లోజ్డ్ పైప్ మాత్రమే. అది ఓపెన్ పైప్ అయితే న్యాచురల్ నెంబర్ సిరీస్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ ద స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి రెజోనెన్స్. రెజోనెన్స్ అంటే ఏంటి ఇది అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. Resonance. First, what is meant by resonance? మనం ఏదైనా 2 వేవ్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ రెండు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయితే దాని యొక్క యాంప్లిట్యూడ్ డబుల్ అవుతుందండి, అంటే సుపీరియర్గా ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయ్యే వాటిని రెజొనెన్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మార్చ్ ఫాస్ట్, మన ఆర్మీ పీపుల్ మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు బ్రిడ్జ్ మీద మార్చ్ ఫాస్ట్ చేయరండి. ఎందుకు చేయరంటే వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు అందరూ యూనిక్గా చేస్తారు. అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అయితే దాని యొక్క యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే అది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అందుకు బ్రిడ్జ్ మీద వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేయకుండా నార్మల్గా నడిచి వెళ్తారు. దిస్ ఈజ్ ద రీజన్. సో అక్కడ జరిగే ఫినామినాని రెజొనెన్స్ అని తీసుకుంటాం. ఈ రెజొనెన్స్ కండిషన్ బేస్ చేసుకుని వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేని బేస్ చేసుకుని అంటే ఈ రెజొనెన్స్ కండిషన్ బేస్ చేసుకుని దీనికి క్లోజ్డ్ అండ్ ట్యూబ్ తీసుకుంటాను రెజొనెన్స్ది, యూట్యూబ్ అని. దిస్ ఈజ్ అ సిస్టమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ రెజొనెన్స్. రెజొనెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే సిస్టమ్ అండి. దీంట్లో ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండ్ ఎయిర్ ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుని దాని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ మనకు తెలుస్తుంది ఉంటుందని
దాన్ని ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఫామ్ అయ్యే వాల్యూస్ బేస్ చేసుకుని దాని యొక్క వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇది క్లోజ్డ్ పైప్లో ఉంటుంది, ఇక్కడ క్లోజ్డ్ అండ్ ఇది ఓపెన్. సో దీన్ని బేస్ చేసుకున్న ఫార్ములా వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఫార్ములా 2 ఇంటూ న్యూ ఇంటూ L1 minus L2. Nu is equal to 2 lambda L1 equation L2. This is the formula to find out velocity of sound in air. ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుని రెజొనెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రెజొనెన్స్ అంటే ఏంటి? టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి రెండు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయితే దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవ్వడాన్ని ఆ ఫినామినానే రెజొనెన్స్ అని అంటాం. Now this is about resonance. Now I am going to explain about beats. ఇప్పుడు ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అయ్యాయని చెప్పుకున్నాం. అలా ఈక్వల్ అవ్వకుండా ఉంటే స్లైట్లీ ఈక్వల్ అంటే దగ్గరగా ఈక్వల్ అయితే అంటే అప్రాక్సిమేట్లీ నియరెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? అలా అయినప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది హైలీ ఇంక్రీజ్ అవ్వడం, అట్ సమ్ పాయింట్ డిక్రీజెస్. ఇలా ఇంక్రీజ్ అవి డిక్రీజ్ అవ్వడం, పీరియాడికల్గా ఇంక్రీజ్ అవి డిక్రీజ్ అవుతాయి. అలా అవ్వడాన్ని బీట్స్ అని అంటాం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? బీట్స్. when two waves are having nearly equal frequencies, not equal frequencies, then we can observe waxes and wanes periodically with time. This phenomena is called as beats. సో 2 వేవ్స్ తీసుకున్నామండి, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ దగ్గర ఎగ్జాక్ట్గా ఈక్వల్ కాదు, నియర్లీ ఈక్వల్, నాట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. అలా తీసుకున్నప్పుడు అందులో ఈ వ్యాక్సెస్ అనేవి వెయిన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాక్సెస్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అండ్ వెయిన్స్ ఇస్ నథింగ్ బట్ మినిమం యాంప్లిట్యూడ్ అండ్ నథింగ్ బట్ జీరో యాంప్లిట్యూడ్. ఇవి విత్ రెస్పెక్ట్ టు టైంతో వ్యారీ అవుతుంటాయి. ఇలా అయినప్పుడు జరిగే ఫినామినాని బీట్స్ అని అంటాం. ఇవి ఎలా ఇది ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? డ్యూ టు ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్స్ ఇంటర్ఫరెన్స్ వల్ల జరుగుతుంది. మనం ఆల్రెడీ వేవ్స్ ఇంటర్ఫరెన్స్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది చెప్పుకున్నాం. ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే యాంప్లిట్యూడ్ సిమిలర్ టైప్స్ రెండు తీసుకున్నప్పుడు సేమ్ ఫేజ్తో స్టార్ట్ అయితే డబుల్ యాంప్లిట్యూడ్ అవుతుంది, అవుట్ ఆఫ్ ఫేజ్ స్టార్ట్ అయితే జీరో అవుతుంది. దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఇక్కడ రెండు కలిసి జరుగుతాయి. ఇక్కడ తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా 2 వేవ్స్ తీసుకున్నాం. ఇలాగా ఇక్కడ ఏమన్నా నియర్లీ ఈక్వల్ అన్నాం కాబట్టి కొంత ఇక్కడ జీరోతో స్టార్ట్ అయింది, ఇక్కడ కొంచెం ఆగి స్టార్ట్ అయింది. లెట్ ఇట్ బి వేవ్ 1, వేవ్ 2. 2 వేవ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్ జీరో ఫేజ్, ఇక్కడ కొంత ఫ్రీక్వెన్సీ అనేది ముందర స్టార్ట్ అయింది. ఇవి రెండు కలిసినప్పుడు ఫామ్ అయ్యేవి ఏంటి? So this is the way we can find. So this is the pictorial representation of beats, which we call as waxes and waves. ఇది beats అనే ఫామ్ అవడం. దీనికి జనరలైజ్డ్ ఈక్వేషన్ తీసుకుంటే మనం ఫస్ట్ దానికి S1 ఈజ్ ఈక్వల్ టు A cos omega 1t, S2 ఈజ్ ఈక్వల్ టు A cos omega 2t. ఇక్కడ రెండు సేమ్ యాంప్లిట్యూడ్ తీసుకున్నాం కాబట్టి ఏ తీసుకున్నాం. కొంత ఫ్రీక్వెన్సీ చేంజ్ వచ్చింది కాబట్టి W1 W2 తీసుకున్నాం. సో ఇవి రెండు కంబైన్ అవుతాయి. S ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2, A ఆఫ్ కాస్ ఒమేగా 1t ప్లస్ A ఆఫ్ కాస్ ఒమేగా 2t. మనకి ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే కాస్ A ప్లస్ కాస్ B ఫార్ములా కన్సిడర్ చేస్తే 2 కాస్ A మైనస్ B బై 2 కాస్ A ప్లస్ B బై 2 ఫార్ములా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే
ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీయచ్చండి 2a కాస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ కాస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ. ఇందులో ఈ వాల్యూస్ని లెట్ ఇట్ బి ఒమేగా ఏ ఒమేగా బి అని అనుకుంటే దీని ఒమేగా బి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1 మైనస్ ఒమేగా బై 2 ఒమేగా ఏని ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వీటిని రీప్లేస్ చేస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ ఒమేగా బీటీ కాస్ ఒమేగా ఏటీ. By rearranging this equation, 2a cos omega at cos omega bt. So మీరు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 2a cos omega bt cos omega at తీసుకున్నప్పుడు ఇందులో ఒమేగా బి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, డిఫరెన్స్ అనేది చెప్పుకున్నాం. ఒమేగా అంటే యావరేజ్ తీసుకున్నాం. వై వీఆర్ కన్సిడరింగ్ యావరేజ్. ఇక్కడ ఒమేగా ఏనే యావరేజ్ కింద ఎందుకు తీసుకున్నాం అంటే ఇవి రెండు యాడ్ అయినాయి కాబట్టి దాని యొక్క యావరేజ్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. సో ఇందులోని మనం ఓన్లీ ఈ పార్ట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంటే 2a కాస్ ఒమేగా బీటీ ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ కాస్ ఒమేగా ఏ ఒమేగా ఏటీ. ఇక్కడ ఒమేగా ఏ అనేది కొసైన్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ ఆఫ్ కాస్. ఇందులో మనం ఒమేగా బి అంటే ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం ఇక్కడ omega b is equal to omega 1 minus omega 2 by 2. From this equation 2 omega b is equal to omega 1 minus omega 2. కానీ ఇక్కడ ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దాని జనరల్ ఫ్రీక్వెన్సీలో రాసుకుంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 పై న్యూ. బై రీప్లేసింగ్ దిస్ వాల్యూ హియర్ న్యూ బీటీ ఈజ్ ఈక్వల్ టు న్యూ 1 మైనస్ న్యూ 2. అంటే ఏంటి, ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ ఫ్రీక్వెన్సీస్, జనరల్ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బీట్. బీట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 512 హెడ్జెస్ అనుకోండి, ఒకటి 510 హెడ్జెస్ అనుకోండి. 2 హెడ్జెస్ అనేది డిఫరెన్స్ ఉంది. సో బీట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందండి, 2 హెడ్జెస్ అవుతుంది. అదర్వైజ్ లెట్ ఇట్ బి 11 హెడ్జెస్, లెట్ ఇట్ బి 9 హెడ్జెస్. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, బీట్ యొక్క ఫ్రీక్వెన్సీ 2 హెడ్జెస్ అవుతుంది. బికాస్ 11 minus 10 it will becomes 2. This is the way we can find out the beats. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ బీట్స్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం. టు ఫైండ్ అవుట్ ద డేంజరస్ గ్యాసెస్ ఇన్ మైండ్స్లో డేంజరస్ గ్యాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ వచ్చి టు ట్యూన్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్, వయలిన్ అలాంటి వాటి యొక్క స్ట్రింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని సెట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో టు ఫైండ్ అవుట్ ద అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క అన్నోన్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ బీట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ బీట్స్ కాన్సెప్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. ముందుగా డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేశారు. డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డాప్లర్ ఈజ్ అ సైంటిస్ట్ నేమ్ హూ ఫైండ్ అవుట్ ద ఫినామినల్ చేంజ్ ఆఫ్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్ ఫ్రీక్వెన్సీకి అపరెంట్ ఫ్రీక్వెన్సీకి మధ్య డిఫరెన్స్ని ఈయన ఫైండ్ అవుట్ చేశారు డాప్లర్ అనే వ్యక్తి. అది ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వే స్టేషన్లో ఉన్నామండి, ట్రైన్ వస్తుంది, ప్లాట్ఫామ్ మీద నుంచున్నాం. ఈ ప్లాట్ఫామ్ మీద మనం నుంచినప్పుడు ట్రైన్ ఫార్ డిస్టెన్స్ నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ అనేది అపారెంట్గా ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అదే ట్రైన్కి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా అపారెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మనల్ని క్రాస్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ మళ్ళీ అపారెంట్గా డిక్రీజ్ అవుతుంది. సో ఇలాగా ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం అనేది అబ్జర్వరు, సోర్స్ వీటి మధ్య చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్టే డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. ఇందులో మనం 3 కండిషన్స్ అనేది చెప్పుకుంటాం. అంటే సోర్స్ మూవ్ అవుతున్నప్పుడు, లేదా అబ్జర్వర్ మూవ్ అవుతున్నప్పుడు, లేదా రెండు మూవ్ అవుతున్నప్పుడు. ఇవి 2 టైప్స్ చెప్తాను. ఫస్ట్ డాప్లర్ ఎఫెక్ట్లు. ఫస్ట్ కండిషన్
డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. అపారెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్ ఫ్రీక్వెన్సీ బై యూజింగ్ రిలేటివ్ మోషన్ ఆఫ్ సోర్స్ అండ్ అబ్జర్వర్కి సోర్స్కి మధ్య రిలేటివ్ మోషన్ బేస్ చేసుకుని అపారెంట్ ఫ్రీక్వెన్సీకి యాక్చువల్ ఫ్రీక్వెన్సీ మధ్య డిఫరెన్స్ అనేది ఇందులో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇందులోనే తీసుకునే కండిషన్ వచ్చి సోర్స్ ఈజ్ మూవింగ్, అబ్జర్వర్ ఈజ్ స్టేషనరీ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, సోర్స్ మోడల్ ట్రైన్ మూవ్ అవుతుంది, మనం నుంచున్నాం, మనం వింటున్నాం ట్రైన్ సౌండ్. దూరంగా ఉన్న ట్రైన్ మన దగ్గరకు వస్తుంటే సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన క్రాస్ అయిన తర్వాత సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దానికి కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కండిషన్ టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీలో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ముందుగా ఫస్ట్ అబ్జర్వర్ సోర్స్ అంటే ఫస్ట్ పొజిషన్ S1, వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ని నేను L అనుకున్నాను. అంటే అబ్జర్వర్కి సోర్స్కి మధ్య డిస్టెన్స్ L అనుకున్నాను. స్టార్టింగ్ టైం వచ్చేసి 0, ఫస్ట్ టైం పీరియడ్ అనేది 0. S1 దగ్గర టైం పీరియడ్ ఎంతండి 0. సో ఇక్కడ అబ్జర్వర్ అనేవాడు వింటున్నాడు, సోర్స్ అనేది మూవ్ అవుతుంది, అంటే సోర్స్ యొక్క స్పీడ్ కన్సిడర్ చేయాలి Vs. ఇక్కడ అబ్జర్వర్ స్పీడ్ అంటే మధ్యలో ఎయిర్ అని ఉంటుంది, అంటే సౌండ్ ఆఫ్ ఎయిర్. దాన్ని ఇక్కడ అబ్జర్వర్ స్పీడ్ కన్నా సౌండ్ ఆఫ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా అబ్జర్వర్ సోర్స్ యొక్క స్పీడ్ కన్సిడర్ చేస్తాం ఇందులో. సో ఇది కన్సిడర్ చేస్తే సరిపోతుంది ఈ కేసులో. ఫస్ట్ కండిషన్ ఇది అబ్జర్వర్ సోర్స్. ఇందులోని అబ్జర్వర్ ఏమో రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ ఏమో మూవ్ అవుతుంది. ఇనీషియల్గా స్టార్టింగ్ టైం 0 దగ్గర వాటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ సోర్స్ S1 ఈజ్ L. అబ్జర్వర్కి వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ L. ఇది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది ఇనీషియల్గా, వీటి మధ్య రెస్ట్ ఉంది కాబట్టి ఇనీషియల్ స్పీడ్ వచ్చేసి V, వెలాసిటీ ఆఫ్ సౌండ్ V. సో ఇక్కడ నుంచి ఇక్కడికి V అనే స్పీడ్తో మూవ్ అవుతుంది. ఈ అబ్జర్వర్ ఈ సోర్సు S2 అనే ప్లేస్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఆల్రెడీ చెప్పాం, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ దాన్ సోర్స్, దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవడానికి T0 టైం పట్టింది. ఎంత టైం తీసుకుందండి? T0 టైం. ఎవరు మూవ్ అయ్యారు? సోర్స్ మూవ్ అయింది. ఎంత స్పీడ్తో మూవ్ అయింది? Vs స్పీడ్తో మూవ్ అయింది. అంటే వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? Vs T0. సరే అలా వచ్చింది. జనరల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ స్పీడ్ Vs, డిస్టెన్స్ మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఇట్ బి D, టైం T0. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు Vs T0. ఇదేంటి? అట్ టైం T0 అనే టైంలో డిస్టెన్స్ బిట్వీన్ S1 టు S1 నుంచి S2 మధ్య డిస్టెన్స్ అంతండి Vs T0. మనకి అబ్జర్వర్ నుంచి కావాలి. ఎందుకు? అబ్జర్వర్ అబ్జర్వ్ చేస్తాడు సోర్స్ దగ్గర నుంచి సౌండ్, అప్పుడు L ప్లస్ Vs T0 అవుతుంది. సో దీని యొక్క కండిషన్. సో ఇక్కడ టైం పీరియడ్ తీసుకోవాలి. టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే L, స్పీడ్ ఏమో V. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ కాబట్టి V తీసుకున్నాం. ఇన్ సెకండ్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ టైం, లెట్ ఇట్ బి T1, టైం T2 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం అని? ఇనీషియల్గా 0, ఇక్కడ రావడానికి T0 టైం పట్టింది. T0 ప్లస్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? L ప్లస్ Vs T0 బై ఎంత స్పీడ్తో కవర్ చేసింది? ఇది ఆల్రెడీ తీసుకున్నాం, ఇక్కడ స్పీడ్ V అనేది ఎక్కువ, ఆ స్పీడ్తో కవర్ చేసింది. సో బికాస్ ఇక్కడ టైం కావాలి కదా, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎవరి స్పీడ్ ఎక్కువ అని చెప్పాం? వెలాసిటీ ఆఫ్ సౌండ్ స్పీడ్ అనేది ఎక్కువ అని తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. మనం ఇక్కడ 2 కండిషన్స్ తీసుకున్నాం. ఆల్రెడీ స్టేట్మెంట్ ఏం చెప్పుకున్నాం? అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డిఫర్స్ విత్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. సో వీటి మధ్య టైం డిఫరెన్స్ని మనం కండిషన్గా తీసుకున్నాం. సో టైం పీరియడ్ డిఫరెన్స్ అంటే ఏం తీసుకున్నాం? టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1, క్యాపిటల్ T. టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ ఇన్ ద టైం పీరియడ్, సారీ, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ టైం పీరియడ్. ఇందులో T2 వాల్యూ తీసుకుంటే T0 ప్లస్ L ప్లస్ Vs T0 బై V మైనస్ L బై V.
బై రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ రీఅరేంజ్ చేస్తే టీ నాట్ బై ఎల్ బై వి ప్లస్ విఎస్ బై టీ నాట్ బై వి మైనస్ ఎల్ బై వి. ఇందులో ఎల్ బై వి గెట్ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయండి, టీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ ప్లస్ విఎస్ బై వి ఇంటూ టీ నాట్. ఇందులో టీ నాట్ కామన్ తీస్తే 1 ప్లస్ విఎస్ బై వి నాట్. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ విఎస్ బై వి. సో టైం పీరియడ్ ఈక్వేషన్ వచ్చింది. కానీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో ఈక్వేషన్ రివర్స్ చేస్తే అంటే 1/t ఈజ్ ఈక్వల్ టు 1/t నాట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని రివర్స్ అంటే రెసిప్రోకల్ చేస్తే v బై వి ప్లస్ విఎస్ వస్తుంది. సో సిన్స్ 1/t ఈజ్ ఈక్వల్ టు న్యూ, 1/t నాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్. ఇవి రెండులో సబ్స్టిట్యూట్ చేస్తే న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ వి బై వి ప్లస్ వి నాట్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ when source is moving from S1 to S2. అదే సోర్స్ టువార్డ్స్ అబ్జర్వర్ మూవ్ అయింది అనుకోండి, ఇక్కడ విఎస్ ప్లేస్లోని ఇది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, టువార్డ్స్ అబ్జర్వర్ అయితే therefore towards observer vs replace with minus vs. అంటే ఇక్కడ స్పీడ్ని మైనస్ విఎస్తో రీప్లేస్ చేస్తే న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్. అంటే సేమ్ ప్రాసెస్, ఓన్లీ ఇక్కడ లాస్ట్ మైనస్ అంటే నెగోషియేషన్ అంటే నెగిటివ్ సైన్ అనేది మాత్రం మారుతుంది. దిస్ ఈజ్ అబౌట్ డాప్లర్ ఎఫెక్ట్. I'm giving the definition again. What is meant by Doppler effect? Apparent change in frequency observed by observer due to relative motion between the source and observer. Source की observer की మధ్య relative motion అంటే వాటి మధ్య డిఫరెన్సెస్ అనేవి బేస్ చేసుకుని దాని యొక్క టైం డిఫరెన్స్ కండిషన్గా తీసుకుని, అపారెంట్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కండిషన్గా తీసుకుని విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్ ఫ్రీక్వెన్సీతో ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చి డాప్లర్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ నెక్స్ట్ వచ్చేసి డాప్లర్ షిఫ్ట్. డాప్లర్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ మూమెంట్. ఇప్పుడు డాప్లర్ షిఫ్ట్ వచ్చేసి రివర్స్. డాప్లర్ షిఫ్ట్ ఇందులో అబ్జర్వర్ ఈజ్ మూవింగ్, సోర్స్ ఈజ్ స్టేషనరీ. డాప్లర్ ఎఫెక్ట్లో సోర్స్ మూవ్ అయింది, అబ్జర్వర్ రెస్ట్. డాప్లర్ షిఫ్ట్లో అబ్జర్వర్ మూవ్ అవుతాడు, సోర్స్ రెస్ట్. దీని యొక్క డెఫినేషన్, డాప్లర్ షిఫ్ట్ యొక్క డెఫినేషన్, ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అండ్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ డాప్లర్ షిఫ్ట్. షిఫ్ట్ అంటే చేంజ్ అవ్వడం. ఎలా చేంజ్ అవుతుందండి, యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కాస్త అపారెంట్ ఫ్రీక్వెన్సీ కింద చేంజ్ అవుతుంది. వాటి యొక్క డిఫరెన్స్నే డాప్లర్ షిఫ్ట్ అని చెప్పుకుంటాం. ఇందులో కండిషన్ వచ్చేసి అబ్జర్వర్ సోర్స్. ఫస్ట్ కండిషన్ అబ్జర్వర్ టువర్డ్ సోర్స్ మూవ్ అవుతున్నాడు. ఫస్ట్ కండిషన్ ఇనీషియల్గా టైం 0 దగ్గర అబ్జర్వర్ వీటి మధ్య డిస్టెన్స్ ఎల్ అనుకుంటే సేమ్ ప్రాసెస్, ఇందాక ఎలా చేసాం సేమ్ ప్రాసెస్. కానీ ఇక్కడ అట్ సోర్స్ ఈజ్ రెస్ట్ పొజిషన్, అట్ ఇనిషియల్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, అబ్జర్వర్ O1 ఈజ్ అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, the distance between observer 1 to S is L. కానీ ఇందా కండిషన్లో సోర్స్ని తీసుకున్నాం, సోర్స్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అబ్జర్వర్ మూవ్ అవుతుంది కాబట్టి V0 తీసుకోవాలి. ఇక్కడ సోర్స్ మూవ్ అయింది కాబట్టి VS తీసుకున్నాం, ఇక్కడ అబ్జర్వర్ మూవ్ అవుతుంది కాబట్టి V0. కానీ ఇక్కడ సోర్స్ అబ్జర్వర్, మరి అబ్జర్వర్ మూవ్ అవుతుందంటే సౌండ్ కూడా అపోజ్ చేసుకుంటూ మూవ్ అవుతున్నాడు. సో అది కూడా తీసుకోవాలి, సోర్సెస్ కూడా తీసుకోవాలి VS. at time initial at time t is equal to 0, observer O1 के S के मध्य डिस्टेंस L అనుకుంటే time t is equal to t1 is equal to L by, ఎందుకంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఇక్కడ
అబ్జర్వర్ స్పీడ్ ప్లస్ ఈ మధ్యలో సోర్స్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కూడా తీసుకోవాలి. సోర్స్ అవసరం లేదు, సౌండ్ ఏరియా యొక్క స్పీడ్ కూడా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది వి ప్లస్ వి నాట్. ఎందుకు తీసుకోవాలి సార్? అబ్జర్వరు మూవ్ అవుతున్నాడు, మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది సౌండ్ ఎయిర్ని అపోజ్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి, అంటే ఆ రెండు కలిసి వెళ్తాయి. అపోజ్ చేసినప్పుడు రిలేటివ్ మోషన్ తీసినప్పుడు వి మైనస్ ఆఫ్ మైనస్ వి నాట్, అందుకే ఇక్కడ ప్లస్ అనేది అయ్యింది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు అబ్జర్వర్ సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళాడు, లెట్ ఇట్ బి O2. సేమ్ ప్రాసెస్, ఎంత స్పీడ్తో వెళ్ళాడు వి నాట్ స్పీడ్తో, ఎంత టైంలో కవర్ చేశాడు టీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది వి నాట్ టీ నాట్. అప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, ఎంత తగ్గింది ఎల్ మైనస్ వి నాట్ టీ నాట్. సో దాని కండిషన్ బేస్ చేసుకుని అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్, ద డిస్టెన్స్ బిట్వీన్ O2 to O1 is V naught T naught. From source to observer O2 is L minus V naught T naught. మన టైం కండిషన్ కాదు, T2 ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా టైం ఎంత అండి 0, తర్వాత ఎంత వచ్చింది T నాట్ ప్లస్ L మైనస్ V naught T naught బై V ప్లస్ V naught. దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్. ఇందాక తీసినట్టుగానే టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T2 విచ్ ఈజ్ ఈక్వల్ టు T2 ప్లేస్లో T నాట్ ప్లస్ L బై V ప్లస్ V నాట్ మైనస్ V నాట్ T నాట్ బై V ప్లస్ V నాట్. ఇక్కడ డినామినేటర్ డైరెక్ట్గా సెపరేట్ చేశాను, మైనస్ ఇదంతా T2, T1 అంతా L బై V ప్లస్ V నాట్. ఈ రెండట్లు రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఏముంది టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు T నాట్ మైనస్ V నాట్ T నాట్ బై V ప్లస్ V నాట్. ఇవి రెండాట్లో T నాట్ కామన్ తీయచ్చు. T నాట్ కామన్ తీసిన తర్వాత 1 మైనస్ V నాట్ బై V ప్లస్ V నాట్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు T నాట్ ఇంటూ V ప్లస్ V నాట్ మైనస్ V నాట్ బై V ప్లస్ V నాట్. V నాట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఈక్వేషన్ అనేది T ఈజ్ ఈక్వల్ టు T నాట్ ఇంటూ V బై V ప్లస్ V నాట్. సో దిస్ ఈజ్ ద టైం పీరియడ్ ఈక్వేషన్ ఫర్ డాప్లర్ షిఫ్ట్. కానీ మనకి ఏం కావాలి ఫ్రీక్వెన్సీ కావాలి. ఇందాక చెప్పుకున్న కండిషన్ అదే 1/T ఈజ్ ఈక్వల్ టు న్యూ, 1/T నాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్. ఇవి వెలాసిటీస్ అండి, ఇవి ఫ్రీక్వెన్సీస్, అందుకు న్యూ నాట్ సింబల్ అనేది డిఫరెంట్. ఈ రెండాట్లో రీప్లేస్ చేయాలంటే రెసిప్రోకల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 1/T ఈజ్ ఈక్వల్ టు 1/T నాట్ రివర్స్ అవుతుంది V ప్లస్ V నాట్ బై V. దీన్ని న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ V plus V naught by V. This is the required condition for Doppler shift and the observer is moving towards source వైపు మూవ్ అవుతాం. అందుకు సోర్స్ వైపు మూవ్ అవుతున్నారు కాబట్టి సౌండ్ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. మన ట్రైన్కి ఏ దగ్గరికి ఎదురుకుండా పరిగెడుతున్నాం, సౌండ్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది V ప్లస్ V నాట్. అదే వెనక్కి వస్తున్నాం, వెనక్కి వచ్చానంటే ఏమవుతుంది V నాట్ ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ V నాట్. ట్రైన్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాం, ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్ వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ కండిషన్ ఏమవుతుంది న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ V మైనస్ V నాట్ బై V. సో దిస్ ఈజ్ అబౌట్ డాప్లర్ ఎఫెక్ట్. ఐమ్ రిపీట్ అగైన్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? యాక్చువల్ ఫ్రీక్వెన్సీకి అపారెంట్ ఫ్రీక్వెన్సీకి మధ్య డిఫరెన్స్ డాప్లర్ షిఫ్ట్ అంటాం. ఇందులో సోర్స్ రెస్ట్లో ఉంటుంది, అబ్జర్వర్ మూవ్ అవుతుంది. నేను ఫస్ట్ కండిషన్ ఏం తీసుకున్నాను, అబ్జర్వర్ సోర్స్ వైపు మూవ్ అవుతుంది కండిషన్ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకుని డాప్లర్ ఎఫెక్ట్ డాప్లర్ షిఫ్ట్ రెండు ప్రాసెస్ అనేది ఒకటే, టర్మ్స్ అనేవి మారుతాయి. డాప్లర్ ఎఫెక్ట్లో సోర్స్ తీసుకుంటాం, సోర్స్ యొక్క స్పీడ్ తీసుకుంటాం. డాప్లర్ షిఫ్ట్లో అబ్జర్వర్ యొక్క స్పీడ్ తీసుకుంటాం. లాస్ట్ వచ్చేసి ఇందులో లాస్ట్ కండిషన్ రెండు మూవ్ అవుతున్నాం. బోత్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ మూవింగ్. బోత్ source and observer is moving. మూవ్ అవుతున్నప్పుడు కండిషన్ వచ్చి న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ V ప్లస్ VS బై V ప్లస్ V నాట్. రెండు మూవ్ అవుతాం. అది రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కూడా సేమ్ డైరెక్షన్ అయినప్పుడు. అది ఆపోజిట్ డైరెక్షన్ అయితే న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ V మైనస్ VS బై V మైనస్ V నాట్. సో రెండు సేమ్ డైరెక్షన్, ఇది ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు. దిస్ ఈజ్ అబౌట్ బోత్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఈజ్ మూవింగ్. సో దీంతో కంప్లీట్గా వేవ్స్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో ఫైనల్గా ఒకసారి వేవ్స్ పార్ట్ 1లో
వేవ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేవ్స్. టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏం చెప్పుకున్నాండి, మెకానికల్ వేవ్స్, నాన్ మెకానికల్ వేవ్స్, మ్యాటర్ వేవ్స్ అనేది కంప్లీట్ చేసాం. ఇందులో మెకానికల్ వేవ్స్లో వైబ్రేషన్ బేస్ చేసుకుని ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ గురించి చెప్పాను మెకానికల్ వేవ్స్. తర్వాత ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ అంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్, అలాగే స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాం. దీంతో పాటుగా డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్. సో పార్ట్ 1లో కంప్లీట్ చేశాను. పార్ట్ 2లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ బేస్ చేసుకుని స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో తీసుకున్న సెకండ్ వీడియోలో ఓపెన్ పైప్లో తీసుకున్నాం. తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ అంటే ఏంటో కన్సిడర్ చేసాం. నెక్స్ట్ స్టాండింగ్ వేవ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇది సెకండ్ వీడియో అయ్యింది. ఇప్పుడు థర్డ్ వీడియో వచ్చేసి వేవ్స్ పార్ట్ 3. ఇప్పుడు ఈరోజు చెప్పిన టాపిక్ వచ్చి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్సే. ఎంత తీసుకున్నాం, క్లోజ్డ్ పైప్లో తీసుకున్నాం. తర్వాత రెసొనెన్స్ అంటే ఏంటి, బీట్స్ అంటే ఏంటి, తర్వాత డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్. సో కంప్లీట్గా 3 సెషన్స్లో ఈ వేవ్స్ అనే టాపిక్స్ అనేవి క్లియర్ చేస్తాం A to Z. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఓపెన్ పైపు, స్ట్రెచ్డ్ స్ట్రింగ్, క్లోజ్డ్ పైపు, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఆల్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్. రిమైనింగ్ అన్ని 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనం కవర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వేవ్స్ టాపిక్. సో థ్యాంక్ యూ సో మచ్.